ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరిపైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏంటో తెలుసుకుందాం. ఏ అక్షరాలు కా, కీ, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీర్ఘకాలికమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటి, దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పనులు చేయండి. మీరు స్నేహం చేసినా, ఇంకో కార్యక్రమం చేసినా తాత్కాలికమైన పనులు చేయొద్దు. కనుక అది కొంతకాలం తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలికమైన ప్రయాణ కార్యక్రమాలలో అద్భుతమైన మీకు మంచి ఫలితం ఉంటుంది. సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు, తాత ముత్తాతల స్థిరాస్తులు, తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, సంస్థల నుంచి మీకు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, గృహాలు, క్రయ విక్రయాలు, ఆనందకరమైన బహుమతులు పొందబోతున్నారు. 6వ స్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా ఉండడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అయ్యే యోగ్యత ఉంది. భూయోగము, గృహయోగము, అద్భుతమైనటువంటి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో మీ పేరు వినిపించబోతున్నారు. కష్టే ఫలి. ఇన్ని రోజులు మీరు కష్టపడడానికి మంచి ఫలితం రాబోతుంది. సప్తమంలో రవిబుధ సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు, భార్యాభర్తలకు ఉద్యోగ యోగము, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మహాయోగము, ప్రేమికులకు మంచి కాలము, వివాహం కావాలి అనుకున్న వారికి వివాహ ప్రయత్నాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో శనేశ్వర స్వామి సంచారం చేయడం వలన అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితం, భార్య చేత భర్త, భర్త చేత భార్య ఆరాధించుకోవడం, గౌరవించడం, మరో మెట్టు ఎదగడానికి వీరి ఇద్దరి యొక్క ఆలోచనలు చాలా ఉపయోగకరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రమోషన్స్, విదేశీయానము, రాజయోగము, కొత్త పదవులు, కొత్త అలంకారాలలో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి. ఇంతకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. కనుక ఉన్నదాంతో తృప్తి పడడం, మరొక మైలురాయి దాటడానికి మీ యొక్క శ్రమ, మీ యొక్క పట్టుదల, మీరు చేస్తున్న దాన ధర్మము, కాళభైరవ పూజ వలన మీకు అద్భుతమైనటువంటి
జీవనానికి సువర్ణపు అధ్యాయపు రోజులు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వయం వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ మంచి కాలము అని చెప్పి గమనించాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.